వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో భాగంగా రెగ్యులర్గా మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఒక 10 మినిట్స్ వరకు మనం 10 to 15 మినిట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. పాలీయురేథేన్ను విచ్ఛిన్నం చేయగల ప్లాస్టిక్ని తినే శిలీంధ్రాలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక కొత్త ఇన్వెన్షన్, ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొత్త ఇన్వెన్షన్. ఆ ఇన్వెన్షన్ ఏంటంటే పాలీయురేథేన్ని విచ్ఛిన్నం చేయగల ప్లాస్టిక్ని ధ్వంసం తినేసేటువంటి ఒక కొత్త శిలీంధ్రాలని ఏ దేశంలో కనుగొనబడ్డాయి? ఇన్ విచ్ కంట్రీ వర్ ప్లాస్టిక్ ఈటింగ్ ఫంగై క్యాపబుల్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ పాలీయురేథేన్ డిస్కవర్డ్? ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ మెయిన్ ఇక్కడ మనకి అదంతా చదివే కంటే కూడా ప్లాస్టిక్ని తినేసి అరిగించుకొని, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి దేశంలో కూడా విపరీతమైన ప్లాస్టిక్ని వాడుతున్నారు. ఈ వాడిన తర్వాత వాటిని భూమిలోకి పాతి పెట్టేసినప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడం అనేది జరగదు. కాబట్టి ప్లాస్టిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెరిగిపోయింది. దాన్ని ఎలా నాశనం చేయాలి, దాన్ని ఎలా తీసేయాలి? అయితే ఇప్పుడు సముద్రంలో వేసినా సముద్రం నష్టం, అలాగే మనకి ఎక్కడ పడేసినా దానివల్ల నష్టమే. కాబట్టి ప్లాస్టిక్ని అవి తిని అరిగించుకోగలిగినటువంటి కొత్త శిలీంధ్రాలని ఇటీవల కాలంలో ఏ దేశం కనుగొన్నది అంటే ఇది ఒక మంచి ఇన్వెన్షనే. కాబట్టి ఆ దేశం ఏదైనా అడుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఏంటంటే నెంబర్ 1 జపాన్, నెంబర్ 2 కెనడా, నెంబర్ 3 జర్మనీ, 4th ఆప్షన్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల్లో ఇటీవల కాలంలో ఈ యొక్క ప్లాస్టిక్ని తినేటువంటి శిలీంధ్రాలను కనుగొన్నటువంటి దేశం జర్మనీ. సో జర్మనీ ఇస్ ద రైట్ ఆన్సర్. మరలా చెప్తున్నా, ప్లాస్టిక్ అనేది ప్రపంచానికి చాలా ప్రమాదం. అటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని తినేటువంటి శిలీంధ్రాలని ఇటీవల కాలంలో కనుగొన్నటువంటి దేశం ఏదంటే జర్మనీ. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ సెకండ్ వన్. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్న భారతదేశపు మొట్టమొదటి దేశీయ డెంగ్యూ వ్యాక్సిన్. డెంగ్యూ ఇక్కడ మనకి కాళ్ళు చేతులు వాళ్ళ పట్టుబడిపోయి అంటే విపరీతమైన నొప్పులు వచ్చి విపరీతమైన జ్వరం రావడం తగ్గడం విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, భరించలేని బాడీ పెయిన్స్ ఉన్నటువంటి ఒక వ్యాధి డెంగ్యూ వ్యాధి తెలుసు మనకి. ఈ యొక్క డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు. ఆ వ్యాక్సిన్ పేరు డెంగ్యూ ఆల్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. ఆ డెంగ్యూ ఆల్ అనేటువంటి వ్యాక్సిన్ 3rd స్టేజ్లో ఉంది. ఇప్పుడు ట్రయల్స్లో ఎక్కడ ఉందంటే 3rd స్టేజ్లో ఉంది. ఆ కనిపెట్టినటువంటి అది వ్యాక్సిన్ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? విచ్ కంపెనీ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఎండోజెనియస్ డెంగ్యూ వ్యాక్సిన్ డెంగ్యూ ఆల్ కరెంట్లీ ఇన్ ఫేజ్ 3 ట్రయల్స్. ప్రజెంట్ ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్నటువంటి ఈ డెంగ్యూ ఆల్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ని ఇటీవల కాలంలో ఏ సంస్థ తయారు చేస్తుంది? అది 3rd స్టేజ్లో ఉందండి, 3rd ఫేజ్లో ఉంది. అయిపోయిన తర్వాత ఇంకా ఆ వ్యాక్సిన్ అని వేసుకున్నట్లయితే డెంగ్యూ వ్యాధి అనేది రావడానికి అవకాశం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క డెంగ్యూ వ్యాధి అందరికీ తెలుసు, దోమల వల్ల వస్తుంది. దోమలు ఏడీస్ అనేటువంటి దోమ కొట్టడం వల్ల ఈ యొక్క వ్యాధి రావడం జరుగుతుంది. ఈ డెంగ్యూ అనేటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ని సుమారు 10,000 మంది మీద పరిశోధన చేశారు. 10,000 పీపుల్ మీద పరిశోధన చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయింది, 3rd స్టేజ్లో ఉంది. వీళ్ళని త్వరగా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాలని కోరుకుందాం. అది కనుక వచ్చినట్లయితే మనకి డెంగ్యూ వ్యాధి నుంచి మనం సంరక్షించబడడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ మనకి తయారు చేసినటువంటి సంస్థలు 4 ఇచ్చాం. 1 భారత్ బయోటెక్, 2 పానాసియా బయోటెక్, 3 సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, 4 జైడస్ కాడిలా. అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్సే. మొత్తం అన్నీ కూడా మందులు తయారు చేసినటువంటి అతిపెద్ద కంపెనీలు. ఈ 4 కంపెనీల్లో ఈ యొక్క డెంగ్యూ ఆల్ అనేటువంటి వ్యాక్సిన్ని తయారు చేసినటువంటి కంపెనీ పానాసియా బయోటెక్ అనేటువంటి కంపెనీ ఇటీవల కాలంలో ఆ యొక్క డెంగ్యూ అనేటువంటి వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ప్రతి సాగు కోసం బయో ఎరువులను విజయవంతంగా ఉపయోగించడంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది? ఇక్కడ మనకి ప్రతి ఎరువులను ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతి పంటకి ఏం చేస్తున్నారంటే బయో ఎరువులను ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు రసాయన పదార్థాలు కెమికల్స్ కాకుండా బయో ఎరువుల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం? విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ ఫర్ సక్సెస్ఫుల్లీ యూజింగ్ బయో ఫెర్టిలైజర్స్ ఫర్ కాటన్ కల్టివేషన్? అదే ఇక్కడ మనకి బిట్టు.
వీటేంటంటే అంటే కాటన్ కల్టివేషన్కి, ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రత్తిని పండించడానికి కాటన్ కల్టివేషన్కి ఎటువంటి రసాయన పదార్థాలు ఉపయోగించుకోకుండా, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఓన్లీ బయో ఎరువులను మాత్రమే, బయో ఫెర్టిలైజర్స్ మాత్రమే వాడుతూ అధిక దిగుబడి సాధిస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఉంది? వాటిలో మనకి 1 కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 తెలంగాణ. ద రైట్ ఆన్సర్ ఈజ్ తెలంగాణ. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాల్లో వివిధ రకాల సంగారెడ్డి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పొగాకు ప్రత్యేకంగా పండుతుంది. ఆ యొక్క ప్రతి రైతులు మ్యాక్సిమం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతుల్లో మ్యాక్సిమం రైతులందరూ కూడా ఈ పత్తి యొక్క సాగుకి బయో ఎరువులు మాత్రమే వాడుతూ అనేది జరుగుతుంది. కాబట్టి అనేక వేల మంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఎలా వాడుతున్నారు, ఇంత అభివృద్ధి ఎలా సాధించారని చెప్పేసి అనేక మంది కనుక్కోవడం అనేది జరిగింది. సరే, ఏదైనప్పటికీ మనకు పెట్టిందంటే ప్రత్తి సాగు కోసం ఈ యొక్క ప్రత్తి సాగు కోసం బయో ఎరువులను విజయవంతంగా ఉపయోగించడంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రసిద్ధి చెందిందంటే తెలంగాణ. అది బాగా గుర్తుంచుకోండి. తెలంగాణలో మళ్ళీ ప్రత్యేకంగా ఒకవేళ ఏ జిల్లా అని అడిగినట్లయితే సంగారెడ్డి జిల్లా అన్నట్లయితే సంగారెడ్డి జిల్లాను గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇది చదువుకున్నప్పుడల్లా మనకి గుండె బరువు అవుతుందండి. అందుకు చాలా విషాదకరమైనటువంటి సంఘటన. యాక్చువల్గా ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో బరువు పరిమితులను మించినందుకు వినేష్ పోగట్ ఏ ఈవెంట్లో అనర్హత పొందింది. ఆమె ఏ యూనిట్లో అనర్హత ఆమె అనర్హత వేటు. ఇక్కడ మనకి వినేష్ పోగట్ పేరు విన్నవాళ్ళు ఉండరు. ఆమె ఫైనల్స్కి వెళ్ళిపోయింది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఆమెను డిస్క్వాలిఫై చేసి పంపించేది ఫైనల్స్లో. లేకపోతే కనీసం ఓడిపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా సిల్వర్ వచ్చేది. గెలిస్తే వేలని గోల్డ్ వచ్చేది, లేకపోయినా కనీసం సిల్వర్ అన్న వచ్చేది. కానీ 100 గ్రాముల బరువు ఉంది ఎక్కువైందని చెప్పేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ మనకు పెట్టేంటంటే ఇన్ విచ్ ఈవెంట్ డిడ్ వినేష్ పోగట్ రిసీవ్ ఏ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఎక్సీడింగ్ వెయిట్ లిమిట్ ఎట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ ఇన్ 2024. ఇక్కడ మనకి 2024 ఒలింపిక్స్లో వినేష్ పోగట్ ఏ ఈవెంట్లో ఓవర్ వెయిట్ ఉందని ఆవిడ పక్కకి తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఆవిడ పాల్గొన్నటువంటి అంశం మహిళల 48 కేజీల ఫ్రీ స్టైల్, మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్, మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్, మహిళల 76 కేజీల ఫ్రీ స్టైల్. ఎంత కొంచెం చూసుకున్నట్లయితే 48, 50, 57, 76 అటు యొక్క స్టేజెస్ అనమాట. ఈ యొక్క రెజ్లింగ్ స్టేజెస్. షీ బిలాంగ్స్ టు 50 కేజీస్. ఈ 50 కేజీస్ మీద ఆ రోజు మార్నింగ్ ఆవిడ వెయిట్ చూసినట్లయితే 50 కేజీస్ మీద జస్ట్ 100 గ్రామ్స్ తక్కువ ఉన్నా పర్వాలేదండి. 50 గ్రాముల కంటే ఇక్కడ మనకి ఒలింపిక్స్ రూల్ ప్రకారం రెసిడెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విభాగంలో అయితే పాల్గొంటున్నారో ఆ విభాగం కంటే కూడా తక్కువ ఉన్నా పర్వాలా. 50 కేజీలు ఉన్న 49, 48, 47 అలా ఉన్నా పర్వాలేదు. కానీ 50 కేజీలకు మించి 100 గ్రాములు కూడా ఉండకూడదు. 50కి మించి 100 గ్రాములు కాదు, 1 గ్రాము కూడా ఉండకూడదు. వాళ్ళు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినటువంటి. సరే, ఏదైనప్పటికీ కూడా ఈమె యొక్క వెయిట్ తగ్గించుకోవడానికి చాలా శ్రమ పడింది. ఆవిడ జుట్టు కూడా కత్తిరించేసుకుంది. తర్వాత మనకి నైట్ అంతా కూడా ఏం తినలేదు. నెక్స్ట్ మంచినీళ్ళు తాగలేదు, అసలు ఏం లేదు. అనంత ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాను నైట్ అంతా కూడా, చెమట పట్టి కొంత వెయిట్ తగ్గుతామని చెప్పి నైట్ అంతా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంది. ఎంత ఇన్ని చేసినప్పటికీ కూడా ఆవిడ మ్యాక్సిమం అంతకుముందు చూసుకున్నట్లయితే ఒక 2.5 kgs వరకు ఉన్నటువంటి వెయిట్ని తగ్గించుకుంటూ వచ్చింది. లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు చెక్ చేసేటప్పటికి ఓన్లీ 100 గ్రామ్స్ ఎక్కువ ఉన్న కారణంగా ఆవిడని ఆ యొక్క పోటీల నుంచి నిష్క్రమించడం జరిగింది. కాబట్టి ఆవిడ ఏ విభాగానికి చెందింది? వినేష్ పోగట్ అనే ఆవిడ ఏ విభాగానికి చెందిందంటే 50 కేజీల ఫ్రీ స్టైల్, ఉమెన్ ఫ్రీ స్టైల్ అని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇటీవల జరిగిన వేడుకల్లో రువాండా అధ్యక్షుడిగా 4వసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇటీవల కాలంలో రువాండా ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో 4th టైం 2000 నుంచి ఈయనే ఉంటున్నాడండి. 2000 నుంచి ఆ రువాండా అధ్యక్షుడిగా ఈయనే ఉంటున్నాడు. మరలా ఎలక్షన్లో 4th టైం మరలా ఈయన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. మనకు ప్రశ్న ఏంటంటే ఇక్కడ హూ వాస్ వన్ ఇన్ ఫర్ 4th టర్మ్ ఆజ్ రువాండా ప్రెసిడెంట్ ఇన్ రీసెంట్ సెవెన్. ఇక్కడ మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి వేడుకలలో 4వసారి ఉత్సవాలు జరిగినాయి, అక్కడ ఫెస్టివల్ జరిగినాయి.
ఎందుకంటే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ మనకి ఆన్సర్. సుమారు ఎప్పటి నుంచి ఉన్నాయంటే రవాండాకి అధ్యక్షుడిగా 2000 సంవత్సరం నుంచి ఈయన అధ్యక్షుడిగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రువాండా ప్రజలకి ఈయనంటే చాలా విపరీతమైనటువంటి నమ్మకం. మమ్మల్ని ఏదైనా సరే రువాండాని ఒక ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్తామని చెప్పేసి అందరికీ ఆశ. ఏదైనప్పుడు కూడా ఇది ఒక పేద దేశమే. సరే, రువాండా అధ్యక్షుడిగా 4వసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? యోవరి ముసెవేని, ఉహురు కెన్వెట్టా, ఫెలిక్స్ సిస్కేడి, పాల్ కగామే. సరే, ఈ పేర్లన్నీ కూడా మనకు వెరైటీగా ఉంటాయి. రువాండా అంటే మనకు ఆఫ్రికన్ పేర్లన్నీ కూడా ఆఫ్రికన్ పేర్లు, ఇంగ్లీష్ పేర్లన్నీ కూడా చెప్పగలం, కానీ ఈ ఆఫ్రికన్ పేర్లన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సరే, ఏది అయినప్పుడు కూడా చూసుకున్నట్లయితే మనకి పాల్ కగామే పేరు గుర్తుంచుకోండి. పాల్ కగామే అనేటువంటి వ్యక్తి, ఆయన రువాండాకి 4వసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. అది ఒక హిస్టారికల్ ఈవెంట్ అనమాట. ఓకే, సరే, క్వశ్చన్ ఆఫ్ ది డే కూడా చూడండి ఒకసారి. భారతదేశ కొత్త క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా నియమితులయ్యారు, ఇంకా ఆయన పదవి చేపట్టలేదు, తెలిసే ఉంటుంది. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ క్యాబినెట్ సెక్రటరీ అనేది మనకి ప్రశ్న. యాక్చువల్గా చెప్పాలంటే రాజీవ్ గౌబా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజీవ్ గౌబా తర్వాత ఆయన పదవీ కాలం తర్వాత నెక్స్ట్ వేరే అతన్ని నియమించడం అనేది జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రాజీవ్ గౌబా. ఈ కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి ఆగస్టు 30, 2024 నుంచి తన పదవిని చేపడతాడు. ఆగస్టు 30th 2024 నుండి ఆగస్టు 30వ తారీఖు నుంచి తన యొక్క పదవిని చేపడతాడు. ఇక్కడ మనకి క్యాబినెట్ సెక్రటరీ అంటే అతిపెద్ద పదవి, మనందరికీ తెలిసినటువంటి పదవి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఆ యొక్క పదవిని చేపట్టబడేటువంటి వ్యక్తి ఎవరు? ఆగస్టు 30వ తారీఖున ఈ యొక్క పదవిని చేపట్టబడే వ్యక్తి ఎవరు? మీకు ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే రాజీవ్ గౌబా అనే ప్రజెంట్ ఉన్న మిగతా కొన్ని ఎత్తుక్కోండి, మీరు ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నాం. 1987 బ్యాచ్ చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అంతేకాకుండా అతను 30వ తారీఖున ప్రమాణ స్వీకారం, 30వ తారీఖున అతను పదవిని చేపట్టడం అనేది జరుగుతుంది. ఎకనామిక్స్లో PhD చేశాడు. చాలా అనేక భాషలు, బహుభాషా కోవిదుడు, అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకి క్యాబినెట్ సెక్రటరీగా రాబోతున్నాడు. ఆల్రెడీ నియామకం అయిపోయింది. 30వ తారీఖు నుంచి తన పదవిని చేపడతాడు. ఆగస్టు 30 నుంచి తన పదవిని చేపడతారు. ఎవరు? రాజీవ్ గౌబా ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నారు కాబట్టి ఆయన పక్క తీసేసినట్లయితే మిగిలిన వాళ్ళు వీళ్ళ ముగ్గురులో మీకు ఎవరనేది మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. సరిగ్గా మనకి ఈరోజు సింపుల్గా మ్యాటర్ ఆఫ్ 10 or 15 minutesలో మనకి మంచి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. నెక్స్ట్ తప్పనిసరిగా మనకి వీడియోస్ని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. ఈ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.